ముస్లింలకు 14% రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మత ప్రాతిపదికన 4పై రిజర్వేషన్లు కల్పించి అదనంగా 10% జోడించి ముస్లింలను బీసీ వర్గాల్లోకి అక్రమంగా చొప్పించడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. దీనివల్ల నిజంగా అర్హులైన బీసీలకు నష్టం వాటిల్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు, సామాజిక న్యాయ ద్రోహానికి బీసీలు ఓట్లతోనే సమాధానం చెబుతారని తెలిపారు. బీసీలకు కేటాయించిన సీట్లలో 62% సీట్లు ఎంఐఎం గెలిచిందన్నారు. బీసీల సాధికారత కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లు ఈ విధంగా పక్కదారి పట్టినప్పుడు నిజమైన బీసీలకు న్యాయం ఎలా లభిస్తుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే ఏ మాత్రం కూడా మార్పు రాలే. కేసీఆర్ ఇట్లా దోపిడీ చేసిందో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అదే విధంగా దోపిడీ చేస్తుంది. ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాడో రేవంత్ రెడ్డి అదే విధంగా ప్రోత్సహిస్తున్నాడు. ఏ రకంగా ఇచ్చిన మాట మీద కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుడు నిలబడలేదో కాంగ్రెస్ గుర్తు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చేస్తుంది. మహిళలందరికీ 2500 ఒక్కరికి ఇవ్వాలి. పింఛన్లు 2000 పెన్షన్లు 4000 చేస్తా అన్నాడు. 4000 పెన్షన్ చేయలేదు. కొత్త వాళ్ళందరికీ కొత్త పెన్షన్ ఇస్తా అన్నాడు. ఒక్కరికి పెన్షన్ ఇవ్వలే. అంతేకాదు రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. ఒక్క రైతు కూలికి ఇవ్వలేదు. కౌలు రైతులకు 15,000 ఎకరానికి ఇస్తా అన్నాడు. ఒక్క కౌలు రైతుకి ఇవ్వలేదు. రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. అది కూడా ఇవ్వలేదు. పెళ్ళైతే ఆడబిడ్డకు తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఒక్క వ్యక్తి కూడా తులం బంగారం ఇవ్వలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను నట్ట నరోడు మీద వెన్నుపోటు పొడిచి తెలంగాణ ప్రజలకు మోసం చేసినటువంటి చరిత్ర ఈరోజు రేవంత్ రెడ్డి.